ప్రజాపాలన దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్లో వివిధ శాఖలపై వరుస రివ్యూలు నిర్వహించారు. బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దని విద్యాశాఖ రివ్యూలో ఆదేశించారు. త్వరలో మెగా డిఎస్సీ వేస్తామని, టీచర్ల బదిలీలలో ఉన్న సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇటు టాటా ప్రతినిధులతో భేటీ అయిన సీఎం 2000 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. 1,00,000 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిప్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో వరుస రివ్యూలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనపై సమీక్షించిన సీఎం ప్రజల స్పందనపై అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీరియస్ అయ్యారు. దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలొద్దని చెప్పారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా పథకం వర్తిస్తుందని చెప్పారు సీఎం. కొత్త లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 2000 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ కు టాటా అంగీకారం తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత ప్రమాణాలతో ఐటీఐ ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని వృధా చేయొద్దని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పరిశ్రమల్లో ఉద్యోగం పొందే విధంగా టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్. విద్యాశాఖపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. డిఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో బడులను మూసివేయొద్దన్నారు సీఎం. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రిటైర్డ్ డీఎస్పీ నళిని. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసింది నళిని. ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని, సనాతన ధర్మ ప్రచారానికి కృషి చేస్తానన్నారు. ఇన్నాళ్ల మనోవ్యధను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నళిని. ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసిచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం జరిగింది. గిగ్ వర్కర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సిపిఎం ముఖ్య నేతలు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు సీఎం ను అభినందించామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎం ను కోరినట్లు చెప్పారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సాయం చేయాలన్నారు. 5 ఏళ్లకోసారి వేతన సవరణ చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ, జర్నలిస్టులకు సాయం చేయాలని కోరామన్నారు తమ్మినేని వీరభద్రం. యాక్చువల్లీ 13 లక్షల ఎకరాల్లో పోడు భూమి సాగు జరుగుతోంది. గత ప్రభుత్వం 11 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. వాటన్నిటికీ పట్టాలు ఇస్తానని ప్రకటించారు. కానీ మా అన్ని పోరాటాల ఒత్తిడితో చివరికి ఆనాడు ఆ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా మాతో కలిసి ఆ స్ట్రగుల్స్లో పాల్గొన్నవారే. ఆ విషయం ఆయన కూడా గుర్తు చేశారు. ఆ చివరిలో ఎన్నికల ముందు ఒక 3-4 లక్షల లోపు ఎకరాలకు మాత్రమే గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఇంకా చాలా బాగా మిగిలిపోయింది. వాటిని పరిష్కరించాలి వెంటనే అనేది ముఖ్యమైనది. దీన్ని సానుకూలంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించారు.
సచివాలయంలో పలువురు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విష్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు బాలకృష్ణ పూలగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు. కాసేపు బాలకృష్ణతో సీఎం రేవంత్ ముచ్చటించారు. ఆ తర్వాత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబంతో సహా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ తెలిపారు. బ్యాడ్మింటన్ రాకెట్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు పివి సింధు. వీరి వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ ఉదయమే నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విష్ చేశారు.